మాతృస్పర్శ కథానిక. రచన శ్రీ సింహప్రసాద్. చదువుతున్నది రాధాగోపి. మాతృస్పర్శ కథానిక వినండి. సిస్టర్, పీల గొంతుతో పిలిచాడు కార్నర్ బెడ్ మీద పెద్దాయన విశ్వనాథం. మాది కార్పొరేట్ ఆసుపత్రిలోని పాలియేటిక్ కేర్ వార్డు. మరణం అంచు మీద తారట్లాడుతున్న వృద్ధులకు వైద్య సౌకర్యంతో పాటు ఉపశమనం కలిగించి ఉపచర్యలు చేయడానికి ప్రత్యేకంగా దీన్ని ఏర్పరిచారు. ఇంట్లో సంరక్షించేవారు కానీ, సపర్యలు చేసేవారు కానీ, ఉపశమనం కలిగించే పరిస్థితులు కానీ లేనివారే వస్తారు. కేవలం సేవతో పాటు బాధోపశమనం, దుఃఖోపశమనం ఆశించి ఆసుపత్రిలో చేర్చబడిన వారే అంతా. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు గనక ఆసుపత్రి బెడ్ మీదే మరణించాలని తాపత్రయపడుతుంటారు. మా వైద్య సిబ్బందిని ఎంతో శ్రద్ధగా, సానుభూతితో సేవ చేస్తుంటాం. విశ్వనాథం ఆయుష్ రోజుల్లోనే ఉంది. అయినా ఇంకా ఇంకా బతుకుతారని ఆశ కల్పిస్తూ వారి ఆకాంక్షలకు నీరు పోస్తూనే ఉన్నాం. ఎందుకో ఎవరి మీద లేని ప్రత్యేక శ్రద్ధ ఇతడి మీద చూపిస్తుంటాను. బహుశా ఇతడికి చూడ్డానికి వచ్చే బంధుమిత్రులు ఒకరిద్దరే కావడం కారణం కావచ్చేమో. అప్పుడప్పుడు కొడుకు, ఎప్పుడైనా కోడలు వస్తుంటారు. బతికి ఉన్నాడో లేదో చూసిపోవడానికి వచ్చినట్టుగా ముఖం చూపించి వెళ్ళిపోతుంటారు. మాట మాత్రంగానైనా సానుభూతి చూపరు. అతడి బాధల్ని వినడానికి ఆసక్తి చూపరు. బహుశా అతడి దగ్గర మూట ముందే తీసేసుకున్నారేమో తెలీదు. అతడు తనకేమీ కానట్టు, అసలు సంబంధమే లేనట్టుగా మసులుతుండడం నాకెంతో చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం కావాలి పెద్దాయనా? 2 వేళ్లు చూపించాడు. ఆయా సాయంతో డైపర్ మార్చి లోషన్తో శుద్ధి చేశాం. బంధుమిత్రులకు మీ స్థితి తెలిసుండదు. ఫోన్ నంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి చెప్తాను, సానుభూతితో అన్నాను. ఏదో చెప్పాలని తపన పడ్డాడు కానీ నోట్లోంచి మాటలు ఊడిపడలేదు. ఏడుపు మాత్రం పొంగి వచ్చింది. ఈలోగా మరో పేషెంట్ రమ్మని సైగ చేయడంతో అటు వెళ్లాను. ఏమైనా ఇబ్బందిగా, అనీజీగా ఉందా? అవునంటూ తలాడించాడు. ఒంట్లో కాదు, లోపల, మనసు లోతుల్లో. నేను మొదట్నుంచి తప్పుడు నిర్ణయాలే తీసుకున్నాను. అడుగడుగునా తప్పటడుగులే వేసుకుంటూ వచ్చాను. ఎలా ఉంటే, ఎలా సంపాదిస్తే, ఎలా బతికితే అందరికీ నచ్చుతుందో, అంతా మెచ్చుకుంటారో అలాగే బతికాను. అంతే తప్ప నేననుకున్నట్టుగా గాని, నా కలల్ని పండించుకోవడానికి కానీ ఒక్కనాడు బతకలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నెరవేరని కల మచ్చుకి ఒక్కటి కూడా కనిపించడం లేదు. చాలామందికి అలాగే జరుగుతుంది. మీకే కాదు, కలలు వేరు, వాస్తవం వేరు. అవన్నీ తలుచుకుని దిగులు పడద్దు. అది జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు చేయాల్సిందల్లా కృష్ణ రామ అనుకుంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడమే. అవునంతే, అంతకంటే ఏం చెయ్యలేను. చేజార్చుకున్నదేదీ తిరిగి రాదు, రాదు, రాదు. గొణుక్కున్నాడు. ఇతడే కాదు, ఇక్కడికొచ్చిన వారంతా తమ గతంతో ఘర్షణ పడతారు, దుఃఖంతో సుళ్ళు తిరుగుతారు, విరాగిలా నవ్వుకుంటారు. అంతలోనే పెదవి విరుస్తారు. పాపం, వారిని శారీరక బాధల కన్నా మానసికమైనవే ఎక్కువగా కృంగదీస్తుంటాయి. ఒక రాత్రివేళ విశ్వనాథం సన్నగా ఏడుస్తుంటే, నొప్పిగా ఉందా పెద్దాయనా? ఆందోళన పడుతూ అడిగాను. తల అడ్డంగా ఊపాడు. నేను చాలా చాలా పెద్ద తప్పులు చేశాను. అవి చేయకుండా ఉంటే నా బతుకు ఇంత దయనీయంగా మారేది కాదు. మన చేతుల్లో ఏమీ లేదు పెద్దాయనా, అనునయంగా అన్నాను. మన చేతుల్లో ఏమీ లేదంటావు, తడబడ్డాడు. పేలవంగా నవ్వాడు. చేయకూడనివన్నీ చేసేసి ఎవరో చేయించారని ఎలా తప్పుకోగలను? ఇక్కడ చేసిన పాపాలకు ఇక్కడే అనుభవించాలి. ఈ వార్డులోని వారిని చూస్తున్నాగా, వీళ్లందరిలోకి నేనే పెద్ద పాపిని. చేతుల్లో ముఖం కప్పుకుని ఏడ్చేశాడు. ఊరుకో పెద్దాయనా, అన్నీ అంతా మరిచి దైవ ధ్యానం చేసుకో. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది. అవునంతే, డబ్బొక్కటి ఉంటే చాలు అనుకున్నాను. కుటుంబాన్ని పట్టించుకోలేదు. డబ్బొచ్చాక నా సుఖాలు, నా విలాసాలు అని పాకులాడాను. బంగారు లేడి మొహల్లో పడిపోయి కొట్టుకుపోయాను. అది మాయామృగం అని తెలిసి వెనక్కొచ్చేసరికి నా కుటుంబం నన్ను వెలేసింది. ఎంత దౌర్భాగ్యమో చూసావా? కన్నీళ్లు వరద కడుతుంటే అన్నాడు. వయస్సులో ఉన్నప్పుడు డబ్బు, కీర్తి తప్ప భార్యా బిడ్డలు గుర్తుండరు. ఎవరికైనా ఎప్పటికైనా ఆది అంతమో కుటుంబమేనని తెలుసుకోరు. గ్రహాలు తమ కక్షలోనే తిరిగినట్టు మనిషి కుటుంబం చుట్టూతే తిరగాలి. మీరే కాదు, చాలామంది ఆ సంగతి తెలుసుకోలేరు.
మీరు అంతే చేశారని సరిపెట్టుకోండి. మిగతా వాళ్ళకి నిద్రాభంగం అవుతుంది. దుప్పటి కప్పాను. ఈ బాధలు వేదనలు తెలియకుండా నిద్రలోనే పోతే ఎంత బాగుండు. నాకు ఆ భాగ్యమైనా అవుతలేదు. అంత అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనమే కోరుకుంటారు. కానది కొందరు అదృష్టవంతులకే దక్కుతుంది. ఈయనకి మంచి మరణం వస్తే బాగుండు. ఆ మర్నాడు అతని కొడుకు వచ్చాడు. ఒక్క మాట లేదు, ఒక్క పలుకు లేదు. ఒక పండు కాదు కదా, దేవుడి కుంకుమ తెచ్చి బొట్టు కూడా పెట్టలేదు. బతుకు మీద రవంత ఆశ కల్పించలేదు. నిర్వికారంగా చూస్తూ కూర్చున్నాడు. అతడు వెళ్లడానికి లేవగానే చెయ్యి పట్టుకుని ఆపాడు పెద్దాయన. మనవడిని మనవరాల్ని చూడాలని ఉందిరా, ఒక్కసారి తీసుకురారా, తృప్తిగా చూసుకుంటాను ఒగరుస్తూ అతి కష్టం మీద చెప్పాడు. అలా అడగటం 100సారి. అతడు తలాడించి వెళ్ళిపోతుంటే అతడి వెనకే వెళ్ళి పిలిచాను. ఆగి విసుగ్గా చూశాడు. పాపం పెద్దాయన ఇంకెన్నాళ్ళో బతకడు. ఒకసారి మీ పిల్లల్ని తీసుకొచ్చి చూపించకూడదు? అతడు మనిషి కాదు, ఓ కర్కోటకుడు. అతని చూపు మా పిల్లల మీద పడటం నాకిష్టం లేదు. దిగ్భ్రాంతురాలనయ్యాను. తమాయించుకుంటూ, అతను ఎలాంటివాడైనా కావచ్చు, కాని మిమ్మల్ని కన్న తండ్రి. అవసాన దశలో ఈ పంతాలు, కోపాలు, కక్షలు అవసరమంటారా? ప్రశ్నించాను. నా పరిధి దాటుతున్నానని తెలుసు. అయినా నా పేషెంట్ని తృప్తిగా సాగనంపాలని నాలో ఏదో తెలియని ఆరాటం. మా నాన్న గురించి చెప్పకపోతే మీరు నన్ను దుర్మార్గుడు అనుకుంటారు. అందరికీ అలాగే చెప్తారు. బహుశా మీ మిత్రులు నన్ను అలాగే భావించవచ్చు. అందుకే ఆయనేంటో చెప్తాను. ఇలా రండి. బెంచ్ మీద కూర్చున్నాం. ఆయనకు ధన సంపాదన తప్ప భార్యాబిడ్డలు గుర్తుండేవారు కాదు. రకరకాల వ్యాపారాలు చేశారు. ఎక్కడ దేనిలో డబ్బు ఉందనిపిస్తే అక్కడికల్లా ఎగిరి వెళ్ళిపోయేవారు. కోటీశ్వరుడయ్యారు. పెద్ద ఇల్లు, సౌకర్యాల కంటే కుటుంబానికి ఏం కావాలి? ఇంతకంటే ఎవరైనా ఏం చేయగలరు అనుకునేవారు. తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాననుకునేవారు తప్ప పిల్లలతో కలిసి ఆనందించడం, వారిని లాలనగా చేరదీయడం, చదువు సంధ్య గురించి ఆరా తీయడం చేసేవారు కాదు. కుటుంబం కన్నా డబ్బే ప్రియమైపోయింది ఆయనకి. డబ్బు, పరువు, ప్రతిష్టల ముందు కూతురి బ్రతుకు కూడా విలువలేనిదైపోయింది. ఉలిక్కిపడ్డాను. ముందుకు వంగి ఆసక్తిగా చూస్తూ కళ్ళతోనే ప్రశ్నించాను. మా అక్క ఒకరిని ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకుంటానని భీష్మించింది. అతడు తక్కువ కులం వాడని, పేదవాడని ఒప్పుకోలేదు. పరువు పోతుందని కేకలేశాడు. అయినా అక్క అతడితో లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. కోపంతో బుసలు కొట్టారు. ఏకంగా అల్లుడినే చంపడానికి సుపారీ ఇచ్చారు. అతడు అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. రక్తబంధం కన్నా ఉందో లేదో తెలియని పరువు ప్రతిష్టలు ముఖ్యమైపోయాయి. అది దారుణమే. అంతటితో అయిపోలేదు. ఓ వన్నె చిన్నెల చిలుక వలలో పడ్డారు. ఆమెకు అదే పనిగా డబ్బు దోచిపెడుతుంటే మా మేనమామ సహించలేకపోయారు. అమ్మతో కలిసి బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడమని అర్థిస్తూ కోర్టులో వ్యాజ్యం వేయించాడు. ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయకూడదు, అమ్మకూడదు అని కోర్టు ఉత్తర్వులిచ్చింది. మమ్మల్ని నానా దుర్భాషలాడారు. అతడ్నించి మరి హేమీ రాలదని తెలుసుకుని ఆ చిలుక తరిమేసింది. అప్పుడు ఇల్లు, భార్య, పిల్లలు గుర్తుకొచ్చారు, తిరిగి వచ్చారు. ఇంటిలో ఆదరణ కరువైపోయింది. బయట గౌరవం కరిగిపోయింది. నవరంధ్రాల్ని బంధించినట్టు విలవిల్లాడిపోయారు. హార్ట్అటాక్ వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత ఏదో ఒక అనారోగ్యం వరుసగా కృంగదీస్తూనే ఉంది. మా అమ్మ చనిపోయాక తన పరిస్థితి ఘోరంగా దిగజారింది. తనింట్లోనే తను శత్రువైపోయారు. చేసిన పాపాలకు, పెట్టిన బాధలకు ఈ రకంగా శిక్ష అనుభవిస్తున్నారు. అనుభవించనీయండి. పాపం అప్రయత్నంగా అన్నాను. అతను ఎలాంటివాడో తెలిసాక కూడా జాలిపడుతున్నారా? అతడికి కుటుంబం, ఆప్యాయతలు, అనుబంధాలు అక్కర్లేదు. తను, తన సుఖం, తన గౌరవం ఇవే ముఖ్యం. డబ్బు, అది తెచ్చే కీర్తి, ఆ రెండూ ఇచ్చే కిక్కు కావాలి. పొగిడే జనం కావాలి. ఆయనలాగా తన కోసం మాత్రమే బ్రతికేవాళ్లు కడకి ఇలాగే ఎవరికీ ఏమీ కాకుండా పోతారు. బతికినన్నాళ్ళు అనుక్షణం కుళ్ళి కుళ్ళి చస్తారు. చావనీయండి నిర్దాక్షిణ్యంగా అన్నాడు. అతడు చేసింది తప్పే, అపరాధమే. అలాగని మీరు కూడా తప్పు చేస్తారా? వినిపించుకోలేదు. అతడి నిర్లక్ష్య ధోరణి నా గుండెల్ని నిలువునా చీల్చేస్తుంది. పెద్దాయన మీద సానుభూతి మరింత పెరగసాగింది. పాపం పశ్చాత్తాపడుతున్నాడు.
పైగా ఇవాళ్ళో రేపో అన్నట్టు ఉన్నాడు. చాలామంది ఇంతే. అంతా బాగున్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు వారి విలువ తెలుసుకోరు. కనీసం స్నేహితులైనా వచ్చి ఓదారిస్తే ఊరట లభిస్తుందనిపించింది. మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి, ఫోన్ చేస్తాను అడిగాను. నా వంక వెర్రిగా చూసి పెదవి విరిచాడు. గుర్తురానంతగా జ్ఞాపకాల్లో సమాధి చేసేశారు. విస్తుపోతూ చూశాను. డబ్బు వెంట పరుగు పందెంలో పడ్డాక బాల్య స్నేహితులు అతడికి కనిపించడం మానేశారన్నమాట. జాలిగా చూశాను. పోనీ మీ కూతురు పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి అడిగాను. వస్తుందా ఆశగా అడిగారు. పిలిస్తేనే కదా తెలిసేది. కన్నతండ్రి చావు బతుకుల్లో ఉంటే చూడటానికి రాని బిడ్డ ఉండదు. రాదు. నేను దానికి చాలా అన్యాయం చేశాను. నేనంటే అసహ్యం. అతని కళ్ళల్లోంచి గోదావరి ఉరికింది. గతాన్ని తలుచుకోవడం, తవ్వుకోవడం అనవసరం. గతం గతః అనుకుని ప్రశాంతంగా నిద్రపోండి. గుండెల్ని అపరాధ భావన భగభగమని కాలుస్తుంటే నిద్ర వస్తుందా? చేసిన కర్మలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. అప్రయత్నంగా అనేశాను. ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నాను. విముక్తి లభించడం లేదు. మనశ్శాంతి ఎండమావైపోయింది. చటుక్కున అమ్మ గుర్తొచ్చింది. కళ్ల ముందు అమ్మ దీన ముఖం నా వంక సూటిగా చూస్తూ అదే ప్రశ్న వేస్తున్నట్టుగా అనిపించింది. కలవరపడుతూ కంగారుగా వచ్చేశాను. డ్యూటీ దిగి ఇంటికెళ్ళాను. దెయ్యాన్ని చూసినట్టున్నావేంటి? ఇవాళ ఎవరైనా బకెట్ తన్నేశారా? మా ఆయన అడిగారు. పిల్లలు చిత్రంగా చూశారు. మా అమ్మ గుర్తుకు వస్తోంది. కూలపడుతూ నీరసంగా అన్నాను. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకోవడం అనవసరం. ఆ అధ్యాయం ముగిసిపోయింది. మర్చిపోయానని అనుకున్నాను. పుండులా మారి సలుపుతోందని ఇవాళే తెలిసింది. నేను తప్పు చేశానంటారా? ఎప్పుడో జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడు తప్పా ఒప్పా అని తర్కించుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏది వెనక్కి తిరిగి రాదు. జరిగిపోయిన దాన్ని మార్చగల శక్తి ఎవ్వరికీ లేదు. నేను రోజూ రోగులకు చెప్పే మాటలే. కనీసం ఆత్మతృప్తి లభించదా? ఏదో ఆశ పెడుతుంటే హీనస్వరంతో అడిగాను. నువ్వెందుకు బాగా డిస్టర్బ్ అయ్యావు? రేపు మాట్లాడుకుందాంలే. ముందు షవర్ చేసిరా, ఫోన్ చేద్దాం. 2 రోజులు అశాంతిగానే గడిచిపోయాయి. 3వ రోజున ఒక ఆయన విశ్వనాథాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. మిత్రుడినని చెప్పాడు. మహానందపడిపోయాను. దగ్గరుండి మరీ తీసుకెళ్లాను. పెద్ద ఆయన, మీకోసం ఎవరో వచ్చారు చూడు. కళ్ళు విప్పార్చి ముఖంలోకి సంబరం తీసుకొచ్చుకుంది. గుండుగాడు అరిచాడు. నేనేరా. నీ ఆరోగ్యం బాగోలేదని, ఈ ఆస్పత్రిలో ఉన్నావని మొన్ననే తెలిసింది. పరుగున వచ్చేశాను. ఇప్పుడెలా ఉందిరా? ఆప్యాయంగా అడిగాడు. పెద్ద ఆయన ఆనందోద్వేగంతో ఊగిపోయాడు. కన్నీరు మున్నీరయ్యాడు. అతడి చేతులు పట్టుకుని వదల్లేదు. పోనీలే, ఊరట దక్కిందని సంతోషపడుతుంటే పిలిచాడు. వీడు నా చిన్నప్పటి ఫ్రెండమ్మా. ఒకసారి తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొచ్చాడు. అప్పటినుంచి గుండుగాడు అయిపోయాడు. హాయిగా తెల్లని నవ్వు నవ్వాడు. ఇప్పుడు నిజంగా గుండైపోయిందిరా. జుట్టు బొత్తిగా లేని తలని నిమురుతూ నవ్వాడాయన. నేను శృతి కలిపాను. ఈ సిస్టరే నన్ను కన్న తల్లిలా కనిపెట్టుకుని చూస్తోందిరా. అమాంతం నా గుండెలు చెమర్చాయి. చాలా సంతోషం తల్లి. ఇవాళ మే 12, నర్సుల దినోత్సవం. మీ అందరికీ శుభాభినందనలు. మీది పవిత్ర వృత్తి. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి మీరు చేసిన సేవ ఏనాటికి మానవాళి మరిచిపోదు. మీ సేవా పుణ్యం ఊరికే పోదు. మనసులో 1000 ఆనంద వేణువులు మోగాయి. కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పాను. అవాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నాడు పెద్ద ఆయన. కానీ మర్నాడు డ్యూటీకి వచ్చేసరికి ఎంతో ముభావకంగా, దైన్యంగా కనిపించేసరికి ఏదో జరిగిందని అర్థమైంది. అదేమిటని అడిగినా జవాబివ్వలేదు. రాత్రి డ్యూటీ చేసే నర్సుని అడిగాను. ఒక బెడ్ ఖాళీ అయింది. పరిశీలనగా చూశాను. ఒక బెడ్ వెక్కరించింది. ఇంత సడన్గా ఏం జరిగింది? తన కోసం యముడు వచ్చాడని, యమభటులు మరిగే నూనెలో వేగిస్తున్నారని, ముళ్ల కొరడాతో చిత్రవధ చేస్తున్నారని, రంపంతో ముక్కలుగా కోసేస్తున్నారని పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు. వార్డులోని వారంతా బెదిరిపోయారు. డాక్టర్ సెడేటివ్ ఇచ్చాక పడుకున్నాడు. కానీ మరి 2 గంటలకే మార్చురీకి మార్చేశాం. గుండె పట్టేసింది. కన్నీళ్లు బుగ్గల మించి జలజల రాలాయి. పాపం. నువ్వేం ఎమోషన్ అవ్వకు. నీకు తెలుసుగా, వీరికి ఇదే ఆఖరి మజిలీ. ఇక్కడ డిశ్చార్జ్ అయితే వెళ్లేది ఇంటికి కాదు, కాటికి. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లి పెద్దాయన పక్కన కూర్చుని అనునయంగా చూస్తూ అతడి అరిచేతిని నిమిరాను. నా స్పర్శ కొండంత ఊరటనిస్తుందని తెలుసు. నాకు ఓ సాయం చేసి పెట్టగలవా సిస్టర్? ఉన్నట్టుండి అడిగాడు. చేస్తాను, చెప్పండి
ఇంకొందరు ఫ్రెండ్స్ని పిలవనా? అమ్మాయిని చూడాలని ఉంది. మీ మీ కూతురునా? కనురెప్పలు మూసి తెరిచాడు. మొదటిసారిగా నన్ను నాన్న అని నోరారా పిలిచిన నా పెద్ద బిడ్డను చూసి క్షమించమని అర్థించాలని ఉంది. ఆమె కథ తెలుసు కనుక వస్తుందా, క్షమిస్తుందా అన్నాను అపనమ్మకంగా చూస్తూ. నేను కాదనుకున్నా తను నన్ను లేదనుకుంటోందనుకోను. అమ్మా అని పిలిచేవాణ్ణి. అమ్మలా మారుతుందని ఆశగా ఉంది. ఏదో రకంగా ఒక్కసారి వస్తే చాలు. తిట్టినా అసహ్యించుకున్నా భరించగలను. అతని మీద సానుభూతి వెల్లువెత్తింది. ప్రయత్నిస్తాను. ఆమె వివరాలు తీసుకున్నాను. ఆమె సిటీలోనే ఉండటం అదృష్టం. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ లేదు. పెద్దాయన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మీ నాన్నగారు మా ఆసుపత్రిలో డెత్ బెడ్ మీద ఉన్నారు. నాకెందుకు చెప్తున్నారు? ఆయన నాకేమీ కారు. ఎవరు చేసుకున్న కర్మ వారే ఈ భూమి మీదే అనుభవించుగాని పోరు. కసిగా వ్యంగ్యంగా నవ్వింది. అదే అనుభవిస్తున్నారు. అది చాలదు, కుక్క చావు చస్తారు ఒత్తి పలికింది. ఆయన చేసిందంతా మీ తమ్ముడు చెప్పారు. అది మనిషనేవాడు చేయకూడని దారుణమే, క్షమించడాని ఘోరమే. మరింకేం, ఇక మీరెళ్ళొచ్చు. కాని మనిషి బ్రతికున్నప్పుడే కదా ఈ కోపాలు వైరాలు. ఇప్పుడాయన బతికి ఉన్నా లేనట్టే లెక్క. అలాగే కుళ్ళి కుళ్ళి చావనియండి. అలాంటి వాళ్ళకి అలాంటి రాతే రాస్తాడు ఆ భగవంతుడు. నా మాంగల్యం గట్టిది కనుక ఈయన ఆ వేటు తప్పించుకున్నారు. కాని లేకపోతే బావురుమంది. కాసేపు ఏడవనిచ్చి అన్నాను. అప్పుడాయన తనెంతో శక్తిమంతుణ్ణని, తనకు తిరుగులేదని, ఏకంగా తను శాసనకర్తనే అని అనుకున్నారు. పంజా విసిరి తన ప్రతాపం ఆధిపత్యం చూపారు. కాని ఇప్పుడా శక్తి లేదు. ప్రతీకారేచ్ఛ లేదు. పరువులు తాపత్రయమూ లేదు. అవన్నీ చప్పగా చల్లారిపోగా నిస్సహాయులై నీకోసం కలవరిస్తున్నారు. నీ క్షమ కోసం అలమటిస్తున్నారు. సారీ, అతని దుర్మార్గానికి నా హృదయం అప్పుడే దగ్ధమైపోయింది. అతన్ని చస్తే క్షమించను. నేను బ్రతిగుండగా అది జరగదు నిర్ద్వందంగా అంది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మంచిగాని చెడుగాని ఏం చేసినా బతికున్నప్పుడే చెయ్యాలి. చేయగలం. చనిపోయాక ఎవరు చేసేది ఏమీ ఉండదు. సాధించేది అసలు ఉండదు. అంతా అయిపోయాక అయ్యో అని ఎంత బగచినా ప్రయోజనం ఉండదు. స్వానుభవంతో చెప్తున్నాను విను. గాద్గదిక స్వరంతో అన్నాను. తుళ్ళిపడి కళ్ళు విప్పార్చి నా వంక వింతగా చూసింది. ఆమె భావం అర్థమై ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పుకుపోయాను. మాది పల్లెటూరు. అమ్మా నాన్న కూలి పని చేసేవారు. మా నాన్న పచ్చి తాగుబోతు. రోజూ తాగి వచ్చి అమ్మని హింసించేవాడు. తాగటానికి డబ్బు దొరకనప్పుడు మరీ రెచ్చిపోయేవాడు. ఓ రోజున ఎంత బతిమాలినా అమ్మ డబ్బు ఇవ్వలేదు. దాంతో ఎవరితోనో రంకు అంటగట్టి నిందించాడు, తూలనాడాడు. అమ్మ ఆ అవమానం భరించలేకపోయింది. ఉగ్రురాలైంది. కత్తిపీట తీసుకొని మా నాన్న గొంతు పరపరా కోసేసింది. ఆ దృశ్యం కళ్ల ముందు కదిలేసరికి తట్టుకోలేకపోయాను. వలవల ఏడ్చేశాను. కళ్ళు తుడుచుకుంటూ కొనసాగించాను. అమ్మని జైల్లో పెట్టారు. నా చదువు ఆగిపోయింది. బతుకు అగమ్యమైపోయింది. నాన్నని లేకుండా చేసినందుకు అమ్మ మీద ద్వేషం పెంచుకున్నాను. జైల్లో ఉండగా అమ్మ ఎన్నిసార్లు కబుర్లు పెట్టినా వెళ్ళి చూడలేదు. విడుదలయ్యాక వచ్చింది. క్షణికావేశానికి లోనై నాకు తీరని అన్యాయం, ద్రోహం చేశానని గుండె పగిలేలా ఏడ్చి మొత్తుకుంది అమ్మ. అయినా నేను క్షమించలేకపోయాను. గుమ్మంలోకి రానివ్వలేదు. లబో దిబోమంటూ వెళ్ళిపోయింది. అప్పుడు పగిలిన అమ్మ గుండె అతి కొద్ది కాలానికి ఆగిపోయిందని, మున్సిపాలిటీ వారు అనాథ శవల్లా దహనం చేశారని తెలిసింది. దుఃఖం కట్టలు తెంచుకుని ఉరికింది. వెక్కి వెక్కి ఏడ్చాను. ఇప్పుడా గొడవంతా నాకెందుకు చెప్తున్నారు? క్షమించకపోయినా ద్వేషించవద్దని అమ్మ ప్రాధేయపడింది. కనీసం కోపం లేదని ఒక్క మాట చెప్పమంది. నేను రాయిలా ఉండిపోయాను. అంతిమ క్షణాల్లో అమ్మ ఎంత క్షోభపడి ఉంటుందో ఊహించుకుంటే చాలు. ఇప్పటికీ నా గుండెలు పట్టేస్తాయి. తప్పొప్పుల మీమాంసలు పక్కన పెట్టి కోపం లేదని, క్షమించానని ఒకే ఒక్క మాట చెప్పడానికి నా అహం అడ్డొచ్చింది. కనీసం నన్ను ఈ భూమి మీదికి తీసుకొచ్చిందన్న కనీస కృతజ్ఞత అయినా లేకుండా అమ్మని ఈ భూమి మించి తృప్తిగా సాగనంపలేకపోయాను. ఇప్పుడు బిడ్డల తల్లినయ్యాక అమ్మ ప్రేమ విలువ తెలుస్తోంది. అమ్మని, ఆమెని క్షమించాలని ఉన్నా చెప్పడానికి అమ్మలేదు. ఇక ఎప్పటికీ ఆమెతో చెప్పలేను.
జీవితాంతం ఆ అవకాశం కోల్పోయినందుకు క్షోభపడుతూనే ఉండాలి. మరి చెప్పడానికి ఏమీ లేక కళ్ళు తుడుచుకుంటూ గబగబా వచ్చేశాను. మర్నాడు డ్యూటీకి వెళ్లేసరికి పెద్దాయన బెడ్ చుట్టూ కూతురు, అల్లుడు, వారి పిల్లలు, కొడుకు, కోడలు, వారి పిల్లలు. అతడి గుండె భారమంతా దిగిపోయి ఉంటుందని గ్రహించి పొంగిపోయాను. చిత్రంగా వార్డులోని మిగతావారు కూడా వారి వంక ఆశగా, ఆనందంగా చూస్తున్నారు. అందరిలోనూ కాంతి పెరిగిన భరోసా, శాంతి వెలిగించిన ఆశ. ఒక నర్సుగా ఒక రోగికి, ఒక అమ్మగా ఒక నేరస్తుడికి, ఒక మనిషిగా తోటి మనిషికి చేయగలిగిందంతా చేశానని తృప్తిగా నిట్టూర్చాను. ఏ లోకంలో ఉన్న అమ్మ నన్ను క్షమిస్తుందన్న నమ్మకం కుదిరింది. ఆ రోజు రాత్రే పెద్దాయనలోంచి చిలుక భవబంధాలు తెంచుకొని ప్రశాంత తీరాలకు ఎగిరిపోయింది.